ఒక రోజున పిఠాపురం వెళ్ళాను. పిఠాపురం వెళ్తే ఒక పాస్టర్ గారు రూమ్లో పెట్టారు. అత్తగారు ఇల్లేమో అది, కోడలి ఇల్లేమో ఇది, మధ్యలో ఇల్లు నాది. పాస్టర్ గారు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ముందు అత్తగారు టీ అట్టుకుని వచ్చింది గదిలోకి, తలుపేసేసింది. తలుపేసేసేవేంటి అమ్మ అన్నాను. అయ్యగారు నీతో మాట్లాడతానంది. ఈలోగా టీ తాగండి అంది. టీకి తాగితే ఉంటాం, వెళ్ళిపోవచ్చు కదా ఇవిడి. నేను తాగిదాకా కూర్చుంది. తాగేసాక కప్పిచ్చేసాను. అయ్యగారు ఈ రాత్రి ఎలా చెప్తారో మా కోడల మీద వాక్యం దంచేయాలంటుంది ఆవిడ. అలాగేనమ్మ దంచేస్తాను అన్నాను. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి అరగంటకి ఆ పక్కన కోడలో టీ పెట్టుకుని వచ్చింది. ఆవిడ కూడా వచ్చి లోపల గది తలుపేసేసింది. ఈవిడేం చెప్తుందో చూస్తున్నాను. అమ్మ మీ అత్తగారు ఇచ్చిందమ్మ చాలు అమ్మ అన్నాను. నాది కూడా తాగేయాలి మీరు అంది. ఇక నేను తాగేస్తున్నాను. తాగేసి దాకా కూర్చుంది. కప్పిచ్చేసాను. మళ్ళీ ఏమందంటే ఆవిడ కూడా, అయ్యగారు తెలుసు కదా, అయ్యగారు ఈ రాత్రి మా అత్తగారి మీద దయచేయాలంటుంది ఆవిడ. అంటే వాళ్ళిద్దరికి ఏమి లేదు. అమ్మ చెప్పండి రా. అప్పుడు అర్థమైంది నాకు సీను. అయితే వీళ్ళిద్దరికి సమాధానం లేదు. ఈ రాత్రి వాళ్ళని ఈవిడిని నేను దంచేస్తా, ఇద్దరు వచ్చి నన్ను దంచేస్తారు. లేనిపోని కర్మ మన బాణీలు మనం వెళ్ళిపోతామని చూసాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఎప్పుడైనా ఒకటి అవుతారు. అవరా ఏమ్మా, మధ్యలో నేనెందుకు ఏమ్మా, పాలకం పుడకంలాగా వాళ్ళు ఎప్పుడైనా ఒకటి అవుతారు. అవరా ఏమ్మా, అలా చూసం ఏంటి, అవ్వ ఏంటి, అత్తగారు లేకున్నావు నువ్వు, అలా మెరుగమని చూసం ఏంటాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అత్తగారు కోడలు ఏమైపోవాలి చెప్పాలి. అక్క చెల్లెలు ఏమైపోవాలి, అన్నదమ్ములు ఏమైపోవాలి, అత్త కోడలు ఏమైపోవాలి, తోడుకోళ్ళు ఏమైపోవాలి, సంఘస్థులందరూ ఏమైపోవాలి, సమాధానం పడిపోవాలి. అలాగా సమాధానం పడకుండా అలాగే పగ 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 పెరుగుంటే చివరికి నీవే ప్రమాదానికి గురైపోతావు ప్రియులారా.